చాలా క్లియర్ గా పెట్టుకోవాలి. అంటే మన గర్భాశయం ఎక్కడ ఉంటుంది? స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. స్వాదిష్టాన చక్రం దేనికి కనెక్టివిటీ ఉంటుంది? వాటర్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. సో మనం ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇంత క్లియర్ గా ఉంటుందండి. మన గర్భాశయంలో నీటి తత్వంతో ఉంటుంది కాబట్టి ఇంత క్లియర్ గా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము? మనకి చాలా రకరకాల భయాలు ఉంటాయి అన్నమాట. ఎప్పటి నుంచి ఉంటాయి? చిన్నప్పటి నుంచే కొన్ని రకాల భయం ఉంటాయి. పీరియడ్స్ అంటే భయం ఉంటుంది. పీరియడ్స్ అంటే ఏంటంటే అయ్యో ఈ బ్లీడింగ్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, ఏంటో అని ఒక డిస్కంఫోర్ట్ గా ఫీల్ అవుతా ఉంటాం. ఇంత క్లియర్ వాటర్ లోకి మనమే భయాన్ని వేస్తున్నాం. సో ఇలాగే ఇంకా కొద్దిగా వెళ్తే ఇంకా డెలివరీస్ గురించి అయితే అస్సలు నాలెడ్జి ఉంటదన్నమాట. అసలు డెలివరీ అనంగానే ప్రతి ఒక్కరూ భయపడుతుంటారు. సో భయాన్ని వేసేస్తున్నాం. ఇంకా మనం చాలా అనీజీగా కోపంగా ఇలా రకరకాలమైన ఆలోచనలు, కోపము, ఉద్రేకత, నిరాశ, నిస్పృహ ఇలా మొత్తం మనం ఏం చేస్తున్నామండి? ఇలా చేసుకుంటున్నాం మన గర్భాశయంలో. ఒక్కసారి చూడండి. ఇది క్లియర్‌గా ఉందా? లేదు కదా! అంటే మన గర్భాశయాన్ని మన రకరకాల ఆలోచనలతోటి, మన భయాలతోటి, మన అసహనంతోటి ఇలా క్లౌడీగా చేస్తుంది. ఇప్పుడు ఇంత క్లౌడీగా ఉండే దానిని మనం క్లియర్ చేసుకోకుండా, గర్భాశయాన్ని శుద్ధి చేసుకోకుండా, గర్భాశయాన్ని ప్రిపేర్ చేసుకోకుండా మనము ఆహ్వానిస్తున్నాం. అంటే ఫస్ట్ ఇక్కడ మనం గర్భాశయాన్ని క్లియర్ చేసుకోవాలి. ఎలా క్లియర్ చేసుకుంటాం మనం గర్భాశయాన్ని? మన గర్భాశయాన్ని మనం ధ్యానం ద్వారా క్లియర్ చేసుకుంటాము. ఎప్పుడైతే మన ధ్యాన సాధనను మనం ధ్యానం చేసే కొద్దీ అంటే మనము ఎంతసేపు అయితే మనం ధ్యానం చేస్తూ మన గర్భాశయానికి కృతజ్ఞతాపూర్వకంగా ఉంటామో, మన గర్భాశయానికి మనం రోజు థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎప్పుడు అసహించుకోవద్దు. అయ్యో నేనే ఆడదిగా ఉన్నాను, నాకే పీరియడ్స్ వచ్చినాయి, నాకే కష్టాలు వస్తున్నాయి, మగవాళ్ళకి ఏం కష్టాలు లేవు, అన్ని ఆడవాళ్ళకి అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటామన్నమాట. అలా ఎప్పుడు ఫీల్ కాకూడదు. ఇలా రకరకాల యొక్క ఆలోచనలు ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? మన ఊపులో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఈ ఊపు స్టోర్ అయిపోయి ఉమ్, ఇలా మనకి ఇలా అయిపోతుంది. ధ్యానం చేస్తే ఏమవుతుంది? నిరంతరము మనము ప్రతిరోజు ధ్యానం చేయాలండి. ధ్యానం చేయడం వల్ల ఏమైతుంది? మనలోకి కాస్మిక్ ఎనర్జీ ప్రవేశించి అన్నింటినీ క్లియర్ చేస్తుంది. ఏ విధంగా క్లియర్ చేస్తుంది అనేది నేను చూపిస్తాను చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇలా అంటున్నాం కదా! సో ధ్యానం చేసే కొద్దీ మనకేమైతుంది? ఈ అంతా క్లియర్ అయిపోతుంది చూడండి. చూసారా? ధ్యానం చేసే కొద్దీ వాటర్ అంతా వెళ్ళి మన ఊంగు క్లియర్ అయింది. ఇప్పుడు మనకి మనము ఎప్పుడైతే గర్భాలయాన్ని శుద్ధి చేసుకుంటామో, ఇప్పుడు మనకు దివ్యాత్మ రావటానికి చాలా ఇష్టపడుతుంది. ఎప్పుడైతే ఈ గర్భాశయాన్ని శుద్ధి చేసుకుంటామో, అప్పుడు మనకి ఈ ఊంగులోకి బేబీ రావడానికి చాలా ఇష్టపడుతుంది. అంతే కదా! నీట్ గా ఉంటే మనం కూడా చాలా ఇష్టపడతాం. అదే విధంగా గర్భాశయాన్ని మనకి నీటితో స్వాదిష్టాన చక్రం నీటితో కనెక్టివిటీ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకి ఈ స్వాదిష్టాన చక్రం వాటర్ కనెక్టివిటీతో ఉంటుందో, ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండాలండి నీళ్లు తాగేటప్పుడు. ఎప్పుడు మనము ఇలా నీళ్లు తాగేటప్పుడు కృతజ్ఞతా భావంతో మనం కూడా చాలా రకరకాలుగా ఉంటాయన్నమాట. ఈ వాటర్ కి ఎంత మెమరీ ఉంటుందంటే మన జీవితం గత జీవితాలకు సంబంధించిన మెమరీ మొత్తం ఈ వాటర్ లో ఉంటుందండి. ఈ వాటర్ ని మనం కృతజ్ఞతా పూర్వకంగా తాగుతూ ఉండాలి. అలాగే మన గర్భాశయానికి ధ్యానం చేసేటప్పుడు మన గర్భాన్ని శుద్ధి చేసుకోవటానికి 108 సార్లు ఈ ముద్ర పెట్టుకొని మన గర్భాశయం దగ్గర ఉంచి నన్ను క్షమించు. ఎందుకంటే రకరకాల ఆలోచనలతో మన గర్భాశయంలో బ్లాక్‌లు ఏర్పరచుకో ఉంటాం.
అందుకని మన గర్భాశయం శుద్ధి కొరకు నన్ను క్షమించు, ప్లీజ్ నన్ని దయచేసి క్షమించు. నువ్వు నన్ను క్షమించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు, ప్రేమపూర్వక కృతజ్ఞతలు. అదే ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అని 108 సార్లు మనము మన గర్భాశయానికి చెప్పుకోవాలండి. ఎందుకంటే రకరకాల ఆలోచనలతో మన భయాలు అవన్నీ స్టోర్ అయిపోయి ఉంటాయి. ఇలా చెప్పిన తర్వాత మనము ధ్యానం చేసే కొద్దీ కనీసం ఒక రోజుకి 3 గంటల సేపు ధ్యానం చేయాలండి. ధ్యానం చేస్తేనే మన గర్భాశయము శుద్ధి పడుతుంది. ఎప్పుడైతే మన గర్భాశయాన్ని మనం శుద్ధి చేసుకుంటామో ఖచ్చితంగా మనం ఇప్పుడు శిశువును ఆహ్వానించడానికి సిద్ధమైనామన్నమాట. అలాగే ఇప్పుడు గర్భాశయం గురించి తెలుసుకున్నాం అన్నమాట. ఇక్కడ మనకి సమయం లేదు కాబట్టి నేను ఇంట్రడక్షన్స్ లాగా చెప్తున్నానండి. ఏదైనా అర్థం కాకపోతే లాస్ట్ లో అడగండి, నేను మళ్ళీ క్లారిఫికేషన్ చేస్తాను. ఇప్పుడు గర్భాశయాన్ని సిద్ధం చేసుకున్నాం. అలాగే ఇంకా తల్లిదండ్రులు సిద్ధపడాలి. ఒక బిడ్డను జన్మనిస్తున్నాము అంటేనే చాలా సంతోషంగా ఉండాలండి ఇద్దరు. అదే విధంగా తల్లి, తండ్రి ఇద్దరి పాత్ర చాలా ఇద్దరిది ఈక్వల్ గా ఉంటుంది. చాలా మంది మాకు డెలివరీకి వచ్చినప్పుడు చెప్తా అంటారు, ప్రెగ్నెన్సీలో చెప్పండి, నాదేముంది అంతా అమ్మాయిదే ఉందండి, నాదేం లేదు అంటుంటారు. కానీ ఇద్దరి పాత్ర ఉందండి. ఎప్పుడైతే ఇద్దరు ధ్యానం చేసి ఎటువంటి అసహనానికి లేకుండా ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆటోమేటిక్ గా మనలో ఉండే కోపము, అసూయ, ద్వేషాలు ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఏకశృతిలోకి వస్తారో అప్పుడే ఏకశృతిలోకి వచ్చినప్పుడు మనము దివ్యాత్మను మనము ఆ పైలోకాల్లో నుంచి మనం తీసుకురావటానికి సిద్ధమవుతుంది అన్నమాట. ఎప్పుడైతే మన ఇద్దరి ఎనర్జీ లెవెల్స్ హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళాలి. హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు పైన ఉండే లోకాల్లో నుంచి దివ్యాత్మల్ని మనం భూమిలోకి తీసుకురాగలుగుతాం అన్నమాట. అందుకే ఖచ్చితంగా ధ్యానం చేయాలి, శాకాహారులుగా ఉండాలి, అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలండి. ధ్యానం చేయాలి, సత్సంగం చేయాలి, బుక్స్ చదవాలి, శాకాహారులుగా మారాలి, సేవ చేయాలి. ఇవన్నీ ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్ గా ఉన్నప్పుడే మన బాడీలో కూడా ఎనర్జీస్ బ్యాలెన్స్ అవుతాయి. అందుకే ఇద్దరు తల్లి, తండ్రి ఇద్దరు సిద్ధపడాలి. సిద్ధపడడానికి ముందుగా ఒకరు ఇన్విటేషన్ పంపించాలి. మనం పైలోకానికి ఇన్విటేషన్ పంపించాలి. అంతే కదండి. ఒక పెళ్లి పెట్టుకుంటామండి, ఇన్విటేషన్ మేడం, ఇప్పుడు మీ ఇస్తేనే వాయిస్ కదండి వెళ్తాము. తగ్గిందేమండి సడన్ గా? ఓకే మేడం, ఓకే. ఇక్కడ కొద్దిగా వర్షం పడేటట్లుంది మేడం. ఇప్పుడు ఆ, వినిపిస్తాందా మేడం? ఓకే ఓకే. ఓకే. ఓకే మేడం. నైస్. అంటే ఇన్విటేషన్ ఇస్తేనే కదండి మనం వెళ్తాం ఫంక్షన్ కి. అలాగే మన గర్భంలోకి దివ్యాత్మ జననం జరగాలంటే మనము ఆ పరమాత్మ లోకానికి ఇన్విటేషన్ చేయాలి. ఏ విధంగా ఇన్విటేషన్ చేయాలి? ఇద్దరం భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఆ భగవంతుడికి మన రిప్రజెంటేషన్ చెయ్యాలి. మేము గర్భధారణ చెయ్యాలనుకుంటున్నాము తండ్రి. మేము ఈ గర్భధారణలలో దివ్యాత్మ జననం చేయాలనుకుంటున్నాము. ఏదైతే దివ్యాత్మ తన యొక్క ప్రణాళికని ఈ భూమిపైకి తీసుకురావడానికి సిద్ధపడుతూ ఉందో, ఆ ప్రణాళిక కావలసిన ప్రణాళిక కావలసిన లక్ష్యాన్ని మేము ఇక్కడ ఏర్పరచడానికి ఇద్దరం సిద్ధంగా ఉన్నాము. ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా దివ్యాత్మను మేము ఆహ్వానిస్తున్నాము అని ఒక ఇన్విటేషన్ చేసుకోవాలండి ఇద్దరు. అప్పుడు ఇద్దరూ సిద్ధపడి ఎప్పుడైతే ధ్యానం చేసి ఇన్విటేషన్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఆ ఇన్విటేషన్ ని యాక్సెప్ట్ చేస్తారు. అది ఎప్పుడు యాక్సెప్ట్ అవుతుంది? వీళ్ళిద్దరి ఫ్రీక్వెన్సీ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు. అందుకే మనకి వివాహ బంధంలో కూడా చెప్తామండి, వివాహానికి ముందుగా ఖచ్చితంగా ధ్యానం చెయ్యాలి, ఖచ్చితంగా 41 డేస్ అనేది ధ్యానం చేయాలి అని చెప్తారనమాట. నేను ఒక విషయం విన్నాను, ఒక తెగ వాళ్ళది విన్నాను అనమాట. వాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటారంటే, నేను ఇది దేవి చక్కా మేడం క్లాస్ లో విన్నానండి. ఎలా అంటే వాళ్ళు చాలా అడవుల్లో ఉంటారు కదండి, కోయ జాతి వాళ్ళు అంటాం కదా. ఆ కోయ జాతి వాళ్ళంట ఆ అమ్మాయికి పెళ్లి కాకముందే ఒక అడవిలోకి వెళ్ళిపోయి
ఆడ ధ్యాన స్థితిలోకి వెళ్తుందండి. 3 డేస్ బాగా ధ్యాన స్థితిలోకి వెళ్తుందంట. ఎప్పుడైతే ఆ గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్తుందో, అప్పుడు తనకి ఇన్నర్‌లో ఒక వాయిస్ వినిపిస్తుందంట. ఒక సాంగ్, ఒక శృతి లాంటిది వినిపిస్తుందంట. అంటే ఆ శృతి ఆ సోల్‌దనమాట. ఆ శృతి వినిపించేసిన తర్వాత తను మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఇంకా తన హస్బెండ్ కోసం వెతుకుతుందంట. ఆ హస్బెండ్ కూడా సెలక్షన్ ఎలా జరుగుతుందంటే మళ్ళీ తిరిగి అదే డీప్ ఫారెస్ట్ ప్రకృతిలోకి తీసుకెళ్ళి డీప్ ఆ ప్రకృతిలోకి తీసుకెళ్ళి ఎవరికైతే ఆ అంతరంగంలో నుంచి తనకు వినిపించిన వైబ్రేషన్స్ మళ్ళీ తనకి కనెక్ట్ అవుతుందో అతనే తన సోల్ మేట్ అని తను సెలెక్ట్ చేసుకుంటుందంటండి. ఎంత అద్భుతం కదా! అది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళిద్దరూ ఏకత్వ స్థితిలో ఒకటైనప్పుడు, మళ్ళీ దివ్యాత్మ కొరకు వాళ్ళు భగవంతుడిని ప్రార్థించినప్పుడు, ఆ దివ్యాత్మ జననం అనేది జరిగి, ఆ దివ్యాత్మ జననం జరిగేటప్పుడు అంటే ప్రసవ సమయంలో ఏదైతే వీళ్ళకి వినిపించింది, ఆ పాట రూపంలో అక్కడుండే వాళ్ళకందరికీ నేర్పిస్తారంట. ఆ పాట నేర్పించిన తర్వాత, ఆ పాట డెలివరీ టైమ్‌లో పాడతారనమాట. అంటే ఆహ్వానం అన్నమాట. ఆ బిడ్డ ఎప్పుడైతే అది చూస్తుందో చాలా సంతోషంగా ఆ బిడ్డ ప్రసవం అనేది జరుగుతుందంట. అంతే గదా! ఎంత డీపెస్ట్‌గా వాళ్ళు వెళ్ళిపోయారో చూడండి. ఇక్కడ మన ప్రెగ్నెన్సీస్ ఎలా జరుగుతున్నాయి? అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఎప్పుడు చేసుకుంటున్నాము? అయ్యో! మాకు పీరియడ్స్ మిస్ అయినాయండి. 2 మంత్స్ అయింది. యూరిన్ టెస్ట్ చేసుకున్నాము. స్కాన్ చేస్తారా? స్కాన్ చేస్తే కన్ఫర్మేషన్. యూరిన్ టెస్ట్ చేస్తే యూరిన్ ఫర్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే కన్ఫర్మేషన్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి కాన్షియస్ ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. అంటే ఎరుకతో ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. ఇంకా చాలా పేషెంట్స్‌ని అడిగామంటే మేము చెప్తాం. మీ డెలివరీ డేట్ ఎప్పుడంటే కూడా ఇంకా తెలియని వాళ్ళున్నారండి. ఇంకా చాలా రిమోట్ రూరల్ ఏరియాస్‌లో ఉండే వాళ్ళైతే అసలు డెలివరీకే రానంటారు. ఇప్పుడు కూడా ఉన్నారు చాలా మంది. ఆ తెగల వాళ్ళు ఇంకా ఇక్కడ ఉన్నారనమాట. అంటే వాళ్ళకు ఎరుకతో ప్రెగ్నెన్సీనే రాదు. అంటే వాళ్ళు వాళ్ళే జ్ఞానంతో లేరు. ఇంకా ఆ బిడ్డకెలా జ్ఞానం వస్తుంది? మనం అంటూ ఉంటామన్నమాట. వీడు తెలివిగా లేడు. ఆ పిల్లవాడేమో తెలివిగా ఉన్నాడు. ఈ పిల్లవాడు తెలివి లేడు. వాడు చాలా బాగా హైట్‌గా సంపాదిస్తున్నాడు. వీడు సంపాదించట్లేదు అని కంపారిజన్ చేస్తుంటామన్నమాట పేరెంట్స్. అంటే ఈలో ఈ ఈ భావాలన్నీ ఎక్కడి నుంచొచ్చాయండి ఆ బిడ్డకి? మనం ఏదైతే విత్తనాన్ని వేస్తున్నామో ఆ విత్తనం సరిగా ఉండాలి. ఆ విత్తనం ఒకటి సరిగా ఉంటే సరిపోదు. మళ్ళీ భూమి కూడా సారవంతంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ భూమి కూడా సారవంతంగా ఉండి, విత్తనం బావుండి, తనకు కావలసిన పోషణనిస్తామో, అద్భుతంగా అప్పుడైతే వృక్షం వృద్ధి చెందుతుందో, అలాగే మన బిడ్డ కూడా అండి. మొదట మన గర్భాన్ని శుద్ధి చేసుకోవాలి. మళ్ళా ఇద్దరు భార్యాభర్తలిద్దరూ ఏకత్వ స్థితిలో ఉండి మన వైబ్రేషన్స్ ని ధ్యానం ద్వారా పెంచుకోవాలి. అదే విధంగా మనము ఒక దివ్యాత్మ సోల్‌ని మన వొంబులోకి ఇన్వైట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ భూమి పైన దివ్యాత్మ జననం అనేది జరుగుతుందండి. అంతే కదా! ఇంకా అద్భుతంగా చెప్పాలంటే అష్టావక్రుడు చూడండి, బుద్ధుడు చూడండి. బుద్ధుడి యొక్క తల్లి అయితే తన ఉనికిని తను గుర్తించిందనమాట. ఎప్పుడైతే తను బుద్ధుడి యొక్క సోల్ తన మదర్ వొంబులోకొచ్చిందో, ఆ వొంబులోకి రావంగానే తెల్లని ఐరావతం ఒకటొచ్చి తన గర్భంలోకి వచ్చిన విధంగా తను గుర్తుపట్టిందండి. ఇంకా నేను చాలా కౌన్సెలింగ్స్ చేస్తూ ఉంటాను కదా! ఇప్పుడు నాకు చాలా మంది చెప్తూ ఉంటారండి. ఏ విధంగా అంటే రీసెంట్‌గా చెప్పారు. మేడం నాకు నేను ధ్యానం చేస్తూ ఉంటే 2 హార్ట్ బీట్స్ వినిపిస్తున్నాయి నాకు అని. అంటే ఒకటి తనది, ఇంకొకటి బిడ్డదనమాట. సో, ఎంతగా ధ్యానం చేస్తూ ఉంటే చూడండి ఎంత బాగా కనెక్ట్ అవుతా ఉంటారో. ఇంకా చాలా చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే నార్మల్ ప్రెగ్నెన్సీకి ధ్యాన మాతృత్వంలో చెప్పే ప్రెగ్నెన్సీ యొక్క నాలెడ్జే డిఫరెంట్‌గా ఉంటుందనమాట. అంటే మనము ఇప్పుడు ఫిజికల్ లెవెల్‌లో ఎత్తుకున్నామనుకోండి. ఫిజికల్ లెవెల్‌లో ఒకలాగుంటది. అదే దాని రీజన్స్ అంతా మన స్పిరిచువాలిటీలో కోట్ చేసుకున్నామంటే ఇంకా చాలా చాలా అద్భుతంగా ఉంటాయండి. ఒక అమ్మాయి నాకు రీసెంట్‌గా చాలా బాధపడుతూ ఉంది. ఎందుకమ్మా ఇప్పటి వరకు ధ్యానం చేశా. ఎందుకు అంటే ప్రతి ఒక్క దానికి భయపడుతుంది. ఏం ఏం భయము ఇంకా అంటే, మేడం నాకు నైన్త్ మంత్ వచ్చేసింది.
కార్డర్ ఆన్ ది నెక్ అంటే బొడ్డు తాడు చుట్టుకు వేసుకుందనేసి నాకు భయంగా ఉంది అని చెప్పింది అనమాట. నాకు ఫోన్ చేసి నేను ఒకటే చెప్పాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ధ్యానం చేస్తున్నాం కదా, ఇంకా భయపడుతున్నామంటే ఇంకా ఏం లాభం ధ్యానం చేసి? నువ్వు అసలు ఏం భయపడద్దు, నువ్వు కూర్చో, ధ్యానం చేయి, కంటిన్యూగా ఒకే టైంకి ఒక వారం పాటు ధ్యానం చేయి. ధ్యానం చేసిన తర్వాత ఆ ధ్యానంలోనే ఏదైతే నా బిడ్డకున్న కార్డర్ ఆన్ ది నెక్ అంటాం, అంటే బొడ్డు తాడు మెడకి వేసుకొని ఉందో అదంతా క్లియర్ అయిపోయింది. నా బిడ్డ హ్యాపీగా నా మదర్ ఊంబులో హ్యాపీగా తిరుగుతూ ఉంది అని నువ్వు విజువలైజేషన్ చెయ్యి. ధ్యానం చెయ్యి, ధ్యానం తర్వాత విజువలైజేషన్ చెయ్యి. అద్భుతంగా ఉంది, నీ బిడ్డకి ఎటువంటి ఇబ్బంది లేదు. నేను చెప్పాను, మేము 3 టైమ్స్ కార్డర్ ఆన్ ది నెక్, 3 టైమ్స్ ఉన్నవి, 2 టైమ్స్ ఉన్నవి కూడా మేము డెలివరీలు చేస్తాము, నార్మల్ డెలివరీలు చేస్తాము. భయపడాల్సిన పని ఏం లేదు. నేను ప్రాక్టికల్ గా కావాలంటే కూడా నువ్వు మా హాస్పిటల్ కి వచ్చావంటే బుక్స్ లో రాస్తాం, యాక్చువల్ గా రాస్తామండి మేము. కార్డర్ ఉంది నీకు వన్స్, ట్వైస్, థ్రైస్ అని రాస్తా ఉంటాము. నేను చూపిస్తాను నీకు అని చెప్పాను. ఫస్ట్ అయితే నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్పాను. ఓకే, తను ధ్యానం చేస్తూ ఉంది. 3 డేస్ తర్వాత నాకు కొద్దిగా భయం వెళ్ళింది, కానీ మీరు ఒక్కసారి వస్తే బాగుంటుంది అని. ఓకే, నేను వెళ్ళాను. వెళ్ళి తనకి ధ్యానం ఒక 45 మినిట్స్ చేపించాను. ఓంకారం పెట్టానండి, ఓంకారం పెట్టి ధ్యానం చేపించాను. ధ్యానం చేపించిన తర్వాత అమ్మాయి ఒక 3 డేస్ తర్వాత స్కాన్ కి వెళ్ళింది. స్కాన్ తర్వాత ఆనందంతో నాకు వాట్సాప్ లో షేర్ చేస్తుంది తన స్కాన్ రిపోర్ట్స్ ని. ఏమ్మా కార్డర్, నేను స్కాన్ రిపోర్ట్స్ చూడక ముందే చెప్పాను, ఇంత హ్యాపీగా నాకు కాల్ చేస్తున్నావంటే కార్డర్ ఉంది నీకు వెళ్ళిందా అంటే, అవును వెళ్ళిపోయింది, నాకు లేదని చెప్పారు స్కాన్ లో అని చెప్పింది. ఓకే, దట్స్ ఫైన్ అని చెప్పి నేను బిఫోర్ రిపోర్ట్స్, ఆఫ్టర్ రిపోర్ట్స్ కూడా పెట్టుకున్నాను. ఒక ఎవిడెన్స్ లాగా ఉంటుంది. ఓకే, ఇలా ఉంది కదా, మళ్ళీ ఇంకా వాళ్ళు ఎవరో చెప్పారంటే అన్ని స్కాన్స్ లు అట్లా ఉండదు, ఒక్కొక్క స్కాన్ లో తప్పు వస్తుంది అని చెప్పారంట. సరే, నేను చెప్పాను, ఆ థాట్ ని నువ్వు తీసేసేయి, నువ్వు ఆ థాట్ చెయ్యొద్దు, నువ్వు హ్యాపీగా ఉన్నావు, నీ బేబీ హ్యాపీగా ఉందని నువ్వు నిర్ణయించుకో. నువ్వు డెలివరీకి వెళ్తావు కదా, అప్పుడు కావాలంటే కూడా డెలివరీ తర్వాత చూసుకో అని చెప్పాను. సో తన డెలివరీ రోజు నాకు కాల్ చేసింది, మార్నింగ్ 6 o'clock చేసింది. మేడం, ఇంకా నాకు కొద్దిగా సిజేరియన్ సెక్షన్ చేయాలనుకుంటున్నారు అట్లానంటే, ఓకే అమ్మా నీకు ప్రిపేర్ చేస్తాను కదా రెండిటికి, ఓకే అన్నట్టుగా సిద్ధంగా ఉండాలన్నట్టుగా ఓకే అంటే, ఎందుకంటే తను చాలా హైట్ తక్కువ ఉందండి తనకి, అందుకనేసి 138 సెంటీమీటర్స్ ఉంటది. సో తన షార్ట్ స్టేచర్ వల్ల బేబీ వెయిట్ కొంచెం పెద్దదిగా ఉన్న సీజర్ చేయాలి అని చెప్పారంట. సిజేరియన్ సెక్షన్. ఓకే, నువ్వు టెన్షన్ పడద్దు, ఏం పడద్దు, ఓకే ధ్యానం చెయ్యి, ఓంకారం పెట్టుకో, ధ్యానం చెయ్యి, తర్వాత ఓటీలోకి వెళ్ళు అని చెప్పాను. సో ఓటీకి వెళ్ళిన తర్వాత అయిపోయిన తర్వాత మా స్టాఫ్ కి కాల్ చేశారు. ఎవరైతే బేబీని రిసీవ్ చేసుకుంటారు అంటే, ఒక సిజేరియన్ సెక్షన్ చేసేటప్పుడు ఒక పీరియాట్రిక్ సిస్టర్ అనే సపరేట్ గా మేము ఇస్తామన్నమాట. అంటే ఓకే, ఓన్లీ చిల్డ్రన్ రిసీవింగ్ మాత్రమే. తనకి కాల్ చేశాను, ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్స్ లో ఉంటాం కాబట్టి మాకు వాళ్ళ నెంబర్స్ ఉంటాయి. కాల్ చేశాను, ఏరా డెలివరీకి వెళ్ళావా, పలానా డెలివరీకి వెళ్ళావా, ఏంటి కార్డర్ ఉంది నెక్ అక్క? అసలు ఏం కార్డర్ ఉంది నెక్ లేదు, ఏం లేదు, బేబీ చాలా హ్యాపీగా ఉందక్క, పుట్టంగానే క్రై వచ్చేసింది, చాలా బాగుంది అని చెప్పింది. తనకి మళ్ళీ 2 డేస్ తర్వాత నీకు కాల్ బ్యాక్ చేశాను. అంటే తన సిజేరియన్ పెయిన్ అట్లా ఉంటుంది కాబట్టి నేను 2 డేస్ తర్వాత కాల్, అక్క నీకు అప్పుడే ట్రై చేసాము, నీ సెల్ స్విచ్ ఆఫ్ వచ్చింది, డెలివరీ అయినా నాకు కాన్షియస్ వచ్చిన ఈవినింగే అమ్మ కాల్ చేసింది నీకు, నువ్వు లిఫ్ట్ చేయలేదంట, స్విచ్ ఆఫ్ వచ్చింది, నేను ఇప్పుడు కాల్ చేస్తున్నా, మాట్లాడుతున్నాను కానీ. ఏమ్మా మరి, మీ వాళ్ళు చెప్పారు కదా కార్డర్ ఉంది నెక్ ఉందని, నువ్వు భయపడిపోయావు కదా, మరి ఏమైందంటే, ఏం లేదక్క ఇప్పుడు చాలా బాగుంది నాకు, నేను అన్నాను. అదే చెప్పామ్మా, అదే మా ధ్యానం గొప్పతనము, స్పిరిచువాలిటీలో ప్రతి ఒక్కటి సాధ్యం, కానీ ఆత్మజ్ఞానం ఉండాలి మనకి, నమ్మకం ఉండాలి. నీ నమ్మకము, నీ ధ్యానం యొక్క శక్తే నిన్ను నీ బిడ్డని అద్భుతంగా ఈ భూమిపైకి, నీ బిడ్డ యొక్క జననం జరిగింది అని నేను చెప్పాను. అంటే ఇలా లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే నా లైఫ్ లో చాలా ఉన్నాయి. మనకు సమయం లేదు కాబట్టి కొద్దిగానే చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? గర్భాశయాన్ని శుద్ధి చేసుకోవటం ఎలా, మనం తల్లిదండ్రులుగా ప్రిపేర్ అవడం ఎలా, శిశువుని ఎరుకతో ఆహ్వానించాలి మన మదర్ ఊంబులోకి. అదే విధంగా మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీ బర్త్ కమ్యూనికేషన్, అంటే బిడ్డతో గర్భంలో ఉండంగానే మాట్లాడడం ఎలా. అంటే మనకి హియరింగ్ సెన్స్ అనేది బిడ్డకు ఉంటుందండి. చాలా మంది అనుకుంటారు మా బేబీకి హియరింగ్ సెన్స్ ఉండదు అని. లేదు లేదు, బిడ్డకి చాలా అద్భుతంగా హియరింగ్ సెన్స్ ఉంటుందండి.
చక్కగా వింటుందంటే బేబీ మాటల్ని, మన మాటల్ని చాలా చక్కగా ఉంటుంది. అసలు మనకి ఈ ప్రీ బర్త్ కమ్యూనికేషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఏమి నేర్పించాలనుకుంటే బేబీకి మన మదర్ ఊంబులో ఉండంగానే మనం చాలా అద్భుతంగా 14 లాంగ్వేజెస్ నేర్చుకునేంత శక్తి ఉంటుందండి బేబీకి. ఒక బేబీ అయితే 700 శ్లోకాలను మదర్ ఊంబులో ఉండంగానే నేర్చుకునింది. ఎలా అంటే తను మా సిస్టర్ వాళ్ళ అమ్మాయే. ఎలా అంటే తను రోజు భగవద్గీత చదువుతూ ఉండేదన్నమాట. తను శ్లోకాలు ప్రతిరోజు అంటే ఆల్మోస్ట్ ఒక 2 టైమ్స్ చదివింది 700 శ్లోకాలు నైన్త్ మంత్. ఆ బేబీ థర్డ్ ఇయర్ రాగానే 70 శ్లోకాలు చెప్పేవారంట. అసలు తనకే ఆశ్చర్యమైంది. ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే 70 శ్లోకాలు చేశారు. ఎట్లా అంటే రోజు ఆ మదర్ వూమ్ పైన పెట్టుకొని నానా నేను భగవద్గీత చదువుతున్నానురా విను అని చెప్పేదంట. అంటే చూడండి ఎంత అసలు తనకి ఇంకా ఇది జరిగి కూడా 10 ఇయర్స్ బ్యాక్. కానీ చూడండి ఆ ఒక్క చిన్న మాటను పట్టుకొని ఆ బేబీ ఎంత బాగా నేర్చుకునింది. అంతే కదా. అందుకే ప్రీ బర్త్ కమ్యూనికేషన్ అనేది బేబీ టాకింగ్ అని చెప్తామండి. మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా బేబీ టాకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాం. ఎలా బేబీతో టాక్ చేయాలి. సో ఫస్ట్ మనము చాలా రిలాక్స్ గా మదర్ కూర్చోవాలి. ఇంకొక చిన్నది ఏమంటే ఎర్లీ మంత్స్ లో టాక్ చేయకూడదేమో అని చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను. అసలు ఒక సోలు మదర్ వూంబులో రాగానే వింటుందండి మన మాట. మనకి తెలియదు అనమాట. అంటే బేబీకి ఇంకా కళ్ళు వచ్చిండవు కదా, మనకి చెవులు వచ్చిండవు కదా, ముక్కు వచ్చిండదు కదా, హార్ట్ బీట్ లేదు కదా, ఆ బేబీ ఎలా వింటుంది అని అడుగుతారు. అక్కడ ఎప్పుడో మనకి పరమాత్మ శక్తి చెప్తాం కదండి. బ్రహ్మాండం నుంచి అండం వచ్చింది, అండం నుంచి పిండం వచ్చింది. అంటే బ్రహ్మాండ తత్వం అంటే ఆ పరమాత్మ స్థితి ఎప్పుడో మన మదర్ భూమిలోకి వచ్చేసింది కాబట్టి బేబీ మనం మాట్లాడేటివన్నీ అద్భుతంగా వింటుందండి. చాలా పాజిటివ్ గా మాట్లాడాలి మనం బేబీ తోటి. అందుకే ప్రీ బర్త్ కమ్యూనికేషన్ అనేది, బేబీ టాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. మనం ప్రశాంతమైన స్థిర సుఖాసనంలో కూర్చొని ఫస్ట్ మనం 7 దీర్ఘ శ్వాసలు తీసుకున్న తర్వాత మన పామ్స్ ని, ఎందుకంటే మన చేతులు చల్లగా ఉంటాయి కదండి, మన మదర్ భూమి పైన పెట్టంగానే బేబీ రియాక్ట్ అవుతుంది. అందుకే ఫస్ట్ వార్మప్ చేసుకోవాలి మన హ్యాండ్స్ ని. వార్మప్ చేసుకొని మన మదర్ అబ్డామిన్ పైన ఇలా ఒక చెయ్యి, నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఇలా 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 పట్టుకోవాలండి. లేదా ఒక హ్యాండ్ కంఫర్ట్ ఉంటే కూడా బోత్ హ్యాండ్స్ పెట్టుకుంటే ఓకే. ఇలా మదర్ భూమి పైన ఇలా పెట్టుకొని ప్రశాంతంగా ప్రేమ పూర్వకంగా అన్ని మాట్లాడచ్చండి. బంగారు తండ్రి, నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి, నీ ముక్కు చాలా అందంగా ఉంది, నువ్వు అద్భుతంగా ఈ ఆత్మ జ్ఞానాన్ని అందిస్తావు, నీ జన్మ ప్రణాళికని సిద్ధం చేసుకుంటావు. అది ఒకటే కాదు, కథలు నేర్పించొచ్చు, బ్రష్ చేసుకోవటం నేర్పించొచ్చు, ప్రతి ఒక్కటి నేర్పించొచ్చండి. అసలు ముఖ్యంగా అయితే టాయిలెట్ ట్రైనింగ్ కూడా అండి. ఎందుకంటే నాకు చాలా కంప్లై అంటే చిల్డ్రన్ వార్డ్స్ కూడా చేస్తుంటాం కదా, మేము అప్పుడు చెప్తాం టాయిలెట్ ట్రైనింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టాయిలెట్ ట్రైనింగ్ అనేది మనం పిల్లలకి చెప్పము. ఈ చాలా మంది పిల్లలు చూస్తున్నారంటే టాయిలెట్ లో వెళ్ళి కూర్చొని పెట్టాలంటే భయపడుతూ ఉంటారన్నమాట. సో మేము అక్కడ కూర్చోము అవుట్ సైడ్. కానీ మన మదర్ వూంబ్ లో మనం టీచ్ చేయించండి టాయిలెట్ ట్రైనింగ్స్. అంత అద్భుతంగా నేర్చుకుంటారు. మనం అనుకుంటాం ఇవి చెప్పచ్చా అనుకుంటాం. లేదు లేదు, ఈచ్ అండ్ మనం బ్రష్ చేసుకునే దగ్గర నుంచి, భూమాత కృతజ్ఞతలు చెప్పే దగ్గర నుంచి, సూర్య నమస్కారాల దగ్గర నుంచి, సూర్యుడికి కృతజ్ఞతా భావంగా ఉండడం, పంచభూతాలకి కృతజ్ఞతగా ఉండడం, శ్లోకాలు నేర్పించడం, ఏది చెప్తే అది నేర్చుకుందండి మన బేబీ. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే మన బేబీ. ఒక చిన్న ఫిగర్ వేసి పెట్టాను, నేను చెప్తాను. కనిపిస్తుందా? చూడండి. కనిపిస్తుందా? ఓకే. చూడండి. మనకు స్వాదిష్టాన చక్రం నుంచి మన దివ్య తత్వం తోటి మనకి ఆజ్ఞా చక్రం అంటే మానవ ప్రణాళిక ఏర్పడి అనంత తత్వం అంటే విశుద్ధతో అనంత తత్వంతో ఏర్పడి దివ్య ప్రేమతో మమేకమై అంటే వాయుతత్వంతో మమేకమై ఇక్కడ రేతస్సు వాయుతత్వంతో మమేకమై అగ్నితత్వం మణిపూరక చక్రంలోని అగ్నితత్వంతో కలిసి మళ్ళీ అంటే నీటి తత్వం సాక్రల్ చక్ర, స్వాదిష్టాన చక్రం చెప్పాను కదా, ఈ పురుషతత్వం ఈ స్త్రీతత్వం సంతృప్తి చెంది భూతత్వంతో మన గర్భాశయంలోకి చేరుతుంది. అంటే
బ్రహ్మాండం, అండం, పిండం. ఇవన్నీ చేరి ఈ దివ్య ప్రణాళిక, దివ్య ప్రేమను నింపడానికి మనకి పిండంగా మారి మనకు జన్మ తీసుకుంటుంది. మేబీ ఇక్కడ క్లియర్ గా రాకపోయి ఉండొచ్చు ఇక్కడ. ఓకే. ఓకే, నేను కొద్దిగా చూస్తున్నాను, చూపిస్తున్నాను. బాగానే ఉన్నాయి మేడం, అంటే మనం కనిపిస్తుంది. కనిపిస్తుందా మేడం? కొంచెం ఓకే, థ్యాంక్ సైడ్కి యూ. పెట్టండి, అయితే కార్డ్స్ సైడ్కి పెడితే. చెప్తాను నేను. ఇంకొంచెం సైడ్ మీ ఫేస్ కాస్త కొంచెం ఆ, తిప్పండి, ఆ, ఆ, అది ఆ, ఆ, సరిపోయిందండి. అలా ఆ, పైకి తీసుకెళ్ళండి, కొద్ది పైకి తీసుకెళ్ళండి. ఆ, ఆ. లాస్ట్ పాయింట్ సరిపోయిందండి. ఓకే మేడం, ఓకే. కనిపిస్తుందండి అది. కనిపిస్తుంది. ఆ, కనిపించేది. నేను నేను ఈ క్లాస్ కోసం ధ్యానంలో కూర్చున్నాను మేడం సాయంత్రము. ఆ, ధ్యానంలో కూర్చుంటే నాకు వచ్చిన మెసేజ్ మేడం ఇది. అలా చేసి చూపించమని. అవును మేడం, నాకు ఇలా సూపర్ చేసి అండి. చూపించమని వచ్చిన మెసేజ్. అదే ఇక్కడ చూడండి, మన అది ఊపు కూడా ఎంత బాగా బెడ్ నిర్మించుకుంటుందంటే బేబీ కోసము. చూడండి, అందుకే నేను కలర్ కోడింగ్ ఇచ్చాను మేడం. ఈ గ్రీన్ ఉంది కదా, ఈ అవునండి. గ్రీన్ అనేది బేబీ కోసం ముందుగానే సిద్ధం చేసుకుంటుంది మన గర్భాశయం. ఆ, అంటే ప్రకృతిలో మనకి న్యాచురల్, ఇక్కడ రాసాను కనిపించలేదు. ఓకే. ప్రకృతి మనకి న్యాచురల్ గానే మన ఊపులో అంత శక్తి ఉంది అన్నమాట మనకి. అవును. అంటే అసలు అద్భుతంగా ఎట్లా అంటే మన డిఎన్ఏ ప్యాటర్న్ కూడా చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుంది మన డిఎన్ఏ ప్యాటర్న్. ధ్యానం చేయడం వల్ల మన డిఎన్ఏ ప్యాటర్న్ అనేది కూడా అంత అద్భుతంగా తయారవుతుంది. అది ఎందుకంటే నాకు హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు మేడం వాళ్ళు, అందుకే ఎక్కువ సబ్జెక్ట్ కవర్ చేయలేకపోతున్నాము. ఇంకా అవునండి. చెప్పాలంటే చాలా ఉంది ఇది. ధ్యాన మాతృత్వంలో చాలా చాలా ఉందండి. అవునండి. ఎందుకంటే మేడం, నేను ఎందుకు ఈ సబ్జెక్ట్ ప్రశ్నించుకుంటానంటే ఒక చిన్న నా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ గా మేము నైట్ డ్యూటీ చేసేటప్పుడు ఒక ఫాదర్ వచ్చి బాగా బాధపడి ఒక అబ్బాయి పడిపోయి ఉన్నాడు అన్నమాట. అబ్బాయికి 14 ఇయర్స్, 14 to 15 ఇయర్స్ ఉంటుంది. మేము ఇంకా తాగి పడిపోయాడేమో అని మా వర్కర్స్ ని పంపించి, ఆ అబ్బాయి సెల్ ఫోన్ ఉండింది, లేపితే కూడా లేదు. సరే సెల్ ఫోన్ తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నాను. పెట్టుకుంటే వాళ్ళ ఫాదర్ కి కాల్ చేద్దామంటే లాక్ ఓపెన్ కాలేదు. సరే, ఎట్లా లాక్ ఓపెన్ చేసి వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేస్తే, అమ్మా మీరు సెల్ భద్రంగా పెట్టుకోండి, నేను వస్తున్నానని చెప్పాడు. వచ్చి ఆ అబ్బాయి, ఎందుకండి ఈ చిన్న ఏజ్ లో తాగి పడిపోయాడా అంటే, మేడం ఏం చెప్పాలి నేను అసలు, ఒక తండ్రిగా నేను చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నాను. ఆ అబ్బాయి తాగలేదు, గంజాయి తాగాడు, గంజాయి తాగి పడిపోతుంటాడు మేడం ప్రతిరోజు ఇలానే. ఆ ఫోన్ ద్వారా మాకు ఏదో ఒక మెసేజెస్ వస్తాయి, కాల్స్ వస్తాయి, మళ్ళీ తీసుకొని వస్తుంటాము. చాలా బాధపడుతున్నాము మేము, చాలా భక్తి భావంతో ఉంటాము, పిల్లల్ని కంటాం కానీ వాళ్ళు ఇలా తయారైతే మేమేం చేయగలము అని అన్నారు. నిజమే కదా, ఆ ప్రశ్న నన్ను చాలా గుండె లోతుల్లోకి తీసుకొచ్చింది. ఎందుకంటే తల్లిదండ్రులకే వస్తుంది. పిల్లలు బాగాలేదంటే మొదట తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచారు, వీళ్ళని ఎలా కన్నారు అంటారు. అంతే కదా. అంటే అంటే ఈ ఇది ఎంత అంటే మనం ప్రతి ఒక్కదానికి మనమే కారణం, నిజమే అది. అక్కడ యాక్సెప్ట్ చెయ్యం, మనమేం చేస్తాము, మనం తల్లిదండ్రులుగా అని యాక్సెప్ట్ చెయ్యం అక్కడ. కానీ ఆ మూలాల్లోకి వెతికాను. ఆ మూలాల్లోకి, నిజమే కదా, ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది, నా గుండెల్ని ఎందుకు గుచ్చుకుంటుంది, దీన్ని ఎక్కడి నుంచి తీసేయాలి, ఎక్కడి నుంచి తీసేయాలంటే మనమే మనమే వాళ్ళకి ఆలోచనలు నేర్పించాలి. ఎక్కడైనా మూలం నుంచి తీసేస్తే ఆ భయమునే మూల, ఈ చెడు అలవాట్లు ఇవన్నీ ఎప్పుడైతే మనకు 0 to 7 years వరకు అద్భుతంగా మన చక్రాస్ ఓపెన్ లో ఉంటాయి మేడం. అంటే మనం వివాహం దగ్గర నుంచి, మదర్ వూంబ్ నుంచి 0 to 7 years వరకు బేబీని అద్భుతంగా తయారు చేయొచ్చు. ఎప్పుడైతే అద్భుతంగా తయారైపోతుందో, ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, మళ్ళీ ఉంటది కొద్దిగా, కానీ మూలం బేస్ అనేది ఉంది కదా బాగా, చాలా వరకు మనం వాళ్ళని అద్భుతంగా తయారు చేసేయచ్చు మేడం పిల్లల్ని. ఇప్పుడు మీరు చూపించిన పిక్ని మళ్ళీ చూపించమంటున్నారండి ఒకసారి. ఓకే మేడం, ఓకే. స్క్రీన్ షేర్ చేస్తామంటున్నారు అమ్మ. నేను నేను చేస్తాను మేడం, మేడం కి చేస్తాను. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటాం, డిసెండ్ అయ్యి వచ్చాం మేడం, డిసెండ్ అయ్యి వచ్చాము, ఆ, మళ్ళీ అసెండ్ అవుతాం చూడండి.
మనకి ఎప్పుడైతే మూలాధారం నుంచి మనం పైకి వెళ్తాం కదా, అవునండి. సహస్రాల చక్రం. అవును. అంటే ఈ భూతత్వాలు, ఈ పంచభూతాల తత్వంతో మనకి చాలా కనెక్టివిటీ ఉంటుంది మేడం. నాకు ఇది భూమి టెక్ లో చెప్పిస్తారు. ఓకే. ఆ, ఇవే కదండి గ్రూపులో అడిగారు చూపించమని. ఆ, అంటే స్క్రీన్ షేర్ ఇదేనా మేడం? చేస్తా, స్క్రీన్ షేర్ నేను చేస్తామని చేస్తాను అడిగారు. మేడం. నేను క్లాస్ అయిపోయిన తర్వాత నేనే దీన్ని క్లియర్ గా ఫోటో తీసి పెడతాను మేడం. ఓకే. నేను వరలక్ష్మి మేడం కి పెడతాను. డిఎన్ఏ పిక్ చూపించమంటున్నాను. డిఎన్ఏ చూపించారు కదా ఓ, ఇందాక. ఆ, ఆ, అది ఆ, ఆ. చూపించారు కానీ దాని గురించి, మేడం ఇది నెట్ లో ఉంది మేడం. ఇది నెట్ లో చూసారంటే మీకు ఐడియా వస్తుంది మేడం. మేడం దాని గురించి అన్నది ఎక్స్ప్లెయిన్ చేయండి ఏంటి. ఆ, ఓకే. ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలరా దీని గురించి? చేస్తాను మేడం. నేను చేయగలుగుతాను. ఒకటి ఏమంటే మేడం, మనకి ఇంకా మీకు పిక్స్ ఉన్నాయి డిఎన్ఏ గురించి. ఫస్ట్ మనకి డిఎన్ఏ ఎక్కడి నుంచి వస్తుందంటే, మదర్ వూంబులో మన మదర్ మన మదర్ సంబంధించిన డిఎన్ఏ ఉంటుంది, మన ఫాదర్ కి సంబంధించిన డిఎన్ఏ ఉంటుంది. ఈ రెండు డిఎన్ఏల గురించే మనకు తెలుసు. మళ్ళీ మన సోల్ కి సంబంధించిన మొత్తం ప్రణాళిక అక్కడ ఏర్పడుతుంది. ముఖ్యంగా మనకి మదర్ డిఎన్ఏ, ఫాదర్ డిఎన్ఏ, ఈ రెండు డిఎన్ఏలతో మనకి బేబీ వస్తుంది. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే, మన మదర్ సైడ్ నుంచి ఉండే డిఎన్ఏ ప్యాటర్న్, మన ఫాదర్ సైడ్ నుంచి ఉండే డిఎన్ఏ ప్యాటర్న్ మొత్తం మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. లీనియేజెస్ కర్మలు అంటాం అనమాట. ఈ లీనియేజెస్ కర్మలన్నీ కూడా, ఇప్పుడు ఎవరైనా మీరు డాక్టర్ ఎగ్జాంపుల్ అండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ మీకు ఏదైనా ఒక, ఇప్పుడు షుగర్ అనుకోండి ఎగ్జాంపుల్. షుగర్ ఉందండి మాకు అంటే, మీ ఇంట్లో ఎవరికైనా ఉందా అండి? మీ అమ్మమ్మకు ఉందా, మీ నాన్నమ్మకు ఉందా, మీ అవతల తరాల వాళ్ళకి ఎవరికైనా ఉందా? ఇంకా ఫిట్స్ అని చెప్పామనుకోండి, ఇంకా మీ తరాల వాళ్ళకి ఎందుకు అడుగుతారండి? ఎందుకు అడుగుతారు అంటే, మీకు ఆ డిఎన్ఏ ప్యాటర్న్ లో నుంచి క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఉంటుంది. అంటే ఈ డిఎన్ఏ ప్యాటర్న్ లో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కానీ మన ఈ డిఎన్ఏ ప్యాటర్న్ ని మనం ఎప్పుడైతే ధ్యానం చేసి అంత ఆత్మస్థితికి వెళ్తే, ఆ డిఎన్ఏ ప్యాటర్న్ లో కూడా మూలాల్లో నుంచి, ఇప్పుడు కొన్ని చెప్తాను కదా. ఇప్పుడు న్యూటన్ సార్ ఉన్నారు, పాస్ట్ లైఫ్ రిగ్రియేషన్ థెరపీలో ఒక అమ్మాయికి చాలా హెడేక్, ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా తగ్గలేదంటే, ఆ పాస్ట్ లైఫ్ రిగ్రియేషన్ థెరపీకి తీసుకెళ్తే వాళ్ళ మదర్ వూమ్ లో ఉండంగా ఆమె యొక్క భయాల వల్ల ఆమెకి హెడేక్ వచ్చిందని తెలిసిందనమాట. అంటే ఆ అమ్మాయికి ఎంత క్యారీ ఫార్వర్డ్ అయిపోయి డిఎన్ఏ ప్యాటర్న్ వరకు వెళ్ళింది. సో అక్కడ ఎక్కడ క్లియర్ చేసుకోవాలి? ధ్యానం ద్వారానే. అన్నిటికీ మూలం ధ్యానమే అండి. ధ్యానం ద్వారానే తీసుకొని వస్తామన్నమాట. ఇంకొక విషయం మేడం, టైం ఉందంటే ఇంకొక నేను 5 నిమిషాలు చెప్తాను దాని గురించి. ఇంకొక ఐదు పర్వాలేదా? నిమిషాలు చెప్పండి మేడం, పర్వాలేదు. చెప్పేసి ఆ, ఆ, క్లోజ్ చేద్దాం. ఓకే. ఆ, నేను ఇంకొక పిక్ చూపించి చెప్తాను మేడం. ఓకే. ఓకే. 10:10 అయింది, 10:15 క్లోజ్ చేద్దాం లేండి. చేసేస్తాను మేడం. అయిపోయింది. అంటే మనకి పవర్ ఆఫ్ థాట్. అంటే నేను లా ఆఫ్ అట్రాక్షన్ కూడా కొంచెం రీసెర్చ్ చేశాను మేడం. ఒక 2.5 months నుంచి లా ఆఫ్ ఓకే. అట్రాక్షన్ నేర్చుకుంటున్నాను. సో ఓకే. పవర్ ఆఫ్ మైండ్, పవర్ ఆఫ్ థాట్, పవర్ ఆఫ్ థాట్ లోని మనకి ఏంటంటే, మనము రిపీటెడ్ ఆలోచనలు, మనకేంటంటే అయ్యో మనకి ఎలా ఉంటుందో ఏమో బేబీ, ఎలా ఉంటుందో ఏమో, ఈ స్కాన్ లో అలా చెప్పారు. ఈ రిపీటెడ్ వర్డ్స్ ఏవైతే మనం ఇస్తున్నామో, ఆ మెమరీనే మనకి బ్రెయిన్ లోకి వెళ్ళి సబ్ కాన్షియస్ మైండ్ లోకి నుంచి వెళ్తుంది. మనకి దీనంతటినీ చేయటానికి ఆర్ఏఎస్ సిస్టమ్, రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది మేడం. అంటే ఏంటి అంటే, దానికి మంచిగా చెడు, పాజిటివ్ నెగిటివ్ అవన్నీ ఏం అవసరం లేదు. మనం రిపీటెడ్ గా ఏ వర్డ్స్ అయితే ఇస్తూ ఉంటామో వాటినే తీసుకుంటుంది అనమాట. రిపీటెడ్ గా ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా, రిపీటెడ్ గా చెప్తూనే ఉంటాం అనమాట. అంటే ఇక్కడ మనము థాట్స్ అన్ని మనం నెగిటివ్ థాట్ చేసి మనకి పాజిటివ్ రావాలంటే ఎలా వస్తాయి? అందుకే మనం ఎప్పుడు అందుకే గర్భవతుల్ని ఎలా మనము చూసుకుంటామంటే, వాళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్ కల్పించండి, వాళ్ళకి ఎక్కువ పని చెప్పొద్దండి, వాళ్ళ ఆలోచనలన్నీ బాగుండాలి, మంచి మ్యూజిక్ వినండి, మంచి భగవద్గీత పుస్తకాలు చదవండి, భాగవతం చదవండి, రామాయణం చదవండి. ఇవన్నీ ఎందుకు చెప్తారు మేడం? ఎందుకు చెప్తారంటే, మీ థాట్స్ అనేటివి మీ పైన చాలా, బేబీ పైన, మీ పైన చాలా ప్రభావాన్ని చూపుతాయని. అంటే మీరు తినే ఆహారమే న్యూట్రియంట్స్ ఈ అంబలికల్ కార్డ్ ద్వారా బేబీకి వెళ్తా ఉంది. అంటే మీరు తినే ఆహారం వల్ల వెళ్ళినప్పుడు మీ థాట్స్ వెళ్ళవా బేబీకి? వెళ్తాయి. ఖచ్చితంగా వెళ్తాయి. కాబట్టి పాజిటివ్ థాట్స్ లో ఉండాలి అని చెప్పేది.
ఓకే మేడం. ఇది చెప్పాలంటే కొంచెం బేసిక్స్ నుంచి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది ఇది. మళ్ళీ అది ఇంకొకసారి కొంచెం క్లాస్ చెప్తే తీసుకుందరు మేడం ఆ! ఇంకోటి ఓకే మేడం. ఓకే. ఓకే. ఒకసారి వారం క్లాస్ చేద్దాం మేడం దీనిపైన. చేద్దాం. పాజిటివ్ థాట్స్ దీనిపైన. అది మన బాడీస్ కూడా లింక్ అయ్యి ఉంటుంది. మన ఎనర్జీ బాడీస్‌కి. ఆ, మేడం ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇంకో 3 మినిట్స్ ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగమని చెప్పండి. ఓకే అండి. ఇంకా మాస్టర్స్ మేడంని ఏమైనా అడగాలనుకుంటే అడగండి. మ్యూట్ నేను తీస్తానండి, మీరు ఓపెన్ చేసుకోవచ్చు చూడండి. ఓపెన్ అవుతుందా? వండర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. వండర్ఫుల్ సెషన్ అని పెట్టారండి మేడము ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గౌతు గారు. అమ్మ మీకు మ్యూట్ ఓపెన్ అవ్వట్లేదా తల్లి ఎవరికింది? మ్యూట్ నేను తీసి వదిలేసానమ్మా అందరికి. ఎవరైనా అడిగితే అడగండి అమ్మా. మ్యూట్ నాట్ ఓపెన్. ఓకే ఓకే, చూస్తాను తల్లి. అమ్మా ఇప్పుడు చూడండి, వస్తుందమ్మా. మేడం ఇప్పుడు అడగండి తల్లి ఏమైనా అడిగితే. మేడం మేడం పర్టికులర్ ఈ సెషన్ నేను ఫస్ట్ డే అటెండ్ అయ్యాను మేడం. నేను ఓకే ప్రెగ్నెంట్. చాలా బాగా ఓకే. ఆ! అనిపించింది మేడం ఈ సెషన్. నాకున్న డౌట్స్ 90% ఈ రోజు క్లియర్ అయిపోయాయి మేడం. ఓకే ఓకే, గుడ్. ఓకే. చాలా థ్యాంక్ యూ. బాగా థ్యాంక్ యూ. చాలా మందికి ఇప్పుడు స్కాన్స్ లో అట్లా జరుగుతుంది మేడం అవును. మీరు చెప్పినట్టుగా. అవును. చాలా అవును. భయపడిపోయి దానికోసం అవును. రకరకాల ట్రీట్మెంట్స్ అంత అడ్వాన్స్ అవును. టెక్నాలజీ యూస్ చేస్తున్నారు. కానీ మీరు చెప్పిన అవును. చిన్న టెక్నిక్ తోటి మెడిటేషన్ తోటే వాళ్ళు అవును. ఆ బొడ్డు పేగు నుంచి బయటపడడం, ఇంకా చాలా చాలా అవును. డిఎన్ఏ ఫార్వర్డింగ్ గురించి అంతా చాలా మంచి అవును. ఇన్ఫర్మేషన్ దొరికింది మేడం ఈ రోజు. అవును డిఎన్ఏ మేడం. గురించి మామూలుగా బేసిక్ నాలెడ్జ్ ఉండే నాకు మదర్ది ఆ! ఫాదర్ది వస్తుందని, కానీ మీ మీ క్లాస్ ద్వారా ఇంకా డీటెయిల్ గా తెలిసింది మేడం. ఆ! ఆ! థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మేడం. కొంచెం మనకు టైం తక్కువగా ఉంది.